ఆడియన్స్ పర్స్పెక్టివ్ కాకుండా మీ పర్స్పెక్టివ్‌లో హౌ డు యూ రిమెంబర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆర్ గ్రేట్ క్యారెక్టర్? నాట్ ఓన్లీ యువర్ ఫిల్మ్స్, ఆ! వెదర్ ఎనీ యాక్టర్, హౌ డు యూ రిమెంబర్ దెమ్? గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆర్ గ్రేట్ క్యారెక్టర్? గ్రేట్ క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్ గ్రేట్ పర్ఫార్మెన్స్ వస్తది కదా! ఓన్లీ అంటే అలా చాలా మంది గ్రేట్ క్యారెక్టర్స్ రాసినా దాన్ని డిఫైన్ చేసేంత పర్ఫార్మెన్స్ అదే అంటున్నాను. అంటే గ్రేట్ క్యారెక్టర్ అని మనం ఎప్పుడు అంటామంటే దాన్ని యాక్టర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడే కదా! అంటే ఇప్పుడు 'రావుబహదూర్' అనే క్యారెక్టర్‌ని మహా రాసి నేను పర్ఫార్మ్ చేయకపోతే మనం మాట్లాడుకోం. సో, ఇప్పుడు మనకి క్యారెక్టరైజేషన్ సినిమాలు చాలా ఎక్కువ గుర్తుండిపోతాయి అబ్జర్వ్ చేస్తే. ఎందుకు అంటే ఇట్ కమ్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'పూరి' గారు రాసిన 'పోకిరి' కావచ్చు, లేకపోతే 'చంటిగాడి' కావచ్చు, లేకపోతే సందీప్ చేసిన ఈ రీసెంట్‌గా వచ్చిన 'అర్జున్ రెడ్డి' కావచ్చు. క్యారెక్టరైజేషన్ మనం చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, లవ్ చేస్తాం నువ్వు అబ్జర్వ్ చేస్తే. సో, ఇప్పుడు 'రామప్ప' కూడా అలాంటి ఒక క్యారెక్టర్ బేస్డ్ వర్డ్. అంటే వాడిని మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ స్ట్రాంగ్ రైటింగ్. స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ రాసినప్పుడు మనం ఆ క్యారెక్టర్స్‌ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఎస్పెషల్లీ ఎక్కువ 'పూరి' గారు హీరోలందరికీ మనం 'పూరి' గారి హీరోలందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా 'రామప్ప' కూడా ఒక పెక్యులర్ క్యారెక్టరైజేషన్ వర్డ్. సో, మనందరం అదే రేంజ్‌లో గుర్తుపెట్టుకుంటాం.